గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కామర్స్ మోడల్ పేపర్ 2022 ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 5 మార్క్స్ ప్రాబ్లం ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 35th ప్రాబ్లం. ఇది సింపుల్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేయమన్నారు మనల్ని. సింపుల్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసే ముందు అకౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళొకసారి రిపీట్ చేసుకుందాం. ఈ అకౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలి అంటే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మనకు తెలిసి ఉండాలి. దీన్ని ఖాతాల వర్గీకరణ అంటారు, ఖాతాల రకాలు అంటారు. ఖాతాల రకాలు సాధారణంగా 3 రకాలు. 1 వ్యక్తిగత ఖాతా, 2 వాస్తవిక ఖాతా, 3 నామమాత్రపు ఖాతా. ఇంగ్లీష్లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని 3 టైప్స్గా ఉంటాయి. దీన్నే టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అనొచ్చు, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ అని కూడా అనొచ్చు. ఈ 3 రకాల అకౌంటింగ్ సంబంధించి ఈ సింపుల్ క్యాష్ బుక్ అనేది రియల్ అకౌంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మనం ఈ సింపుల్ క్యాష్ బుక్ రెడీ చేయాలి. మరి రియల్ అకౌంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ రియల్ అకౌంట్? రియల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ద అసెట్స్, అంటే ఆస్తులకు సంబంధించిందే వాస్తవిక ఖాతా అంటారు. మరి దీని రూల్స్ ఏంటంటే, ఆస్తి సంస్థలోకి వస్తే డెబిట్ వైపు నమోదు చేయాలి, అదే ఆస్తి సంస్థ నుంచి వెళ్ళిపోతే క్రెడిట్ వైపు నమోదు చేయాలి. ఇంగ్లీష్లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ రాస్తున్నాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ఫస్ట్ రూల్ ఇది. సెకండ్ రూల్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ 2 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మనం ఈ క్యాష్ బుక్ తయారు చేయాలి. మరి క్యాష్ బుక్ దేనికి సంబంధించింది అంటే రియల్ అకౌంట్కి సంబంధించింది, వాస్తవిక ఖాతాకు సంబంధించింది. రియల్ అకౌంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, సెకండ్ వన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఈ వాట్ అనే ప్లేస్లో మనము క్యాష్ రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇచ్చింది సింపుల్ క్యాష్ బుక్ కాబట్టి, క్యాష్ అనేది అసెట్ కాబట్టి వాట్ అనే దానికి అర్థము ఒక అసెట్గా మనం భావించవచ్చు. అంటే ఆస్తి వస్తే డెబిట్, అదే ఆస్తి వెళ్ళిపోతే క్రెడిట్. అందుకోసమే ఈ వాట్ అనే పదానికి మనము క్యాష్గా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈజీగా ఉండడానికి. ఇక్కడ అర్థమైపోతుంది. ఇంకా క్యాష్ వచ్చిందనుకోండి డెబిట్లో రాసుకోవాలి, అంటే ఇచ్చిన ట్రాన్సాక్షన్ వల్ల క్యాష్ వస్తే డెబిట్లో రాసుకోవాలి, అదే క్యాష్ వెళ్ళిపోతే క్రెడిట్లో రాసుకోవాలి. ఈ 2 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మనము సింపుల్ క్యాష్ బుక్ రెడీ చేసుకోవాలి. మళ్ళొకసారి, క్యాష్ వస్తే డెబిట్, అదే క్యాష్ పోతే క్రెడిట్. మరి ఎలా తెలుస్తుంది? ట్రాన్సాక్షన్ చదివితే మరి క్యాష్ వచ్చిందా క్యాష్ పోయిందా చూసి అర్థం చేసుకొని డెబిట్లో రాయాలా లేదంటే క్రెడిట్లో రాయాలా డిసైడ్ చేస్తూ రాద్దాం. దీన్ని కూడా బైలింగ్వల్లో నేర్చుకుందాం. దట్ మీన్స్ బోత్ లాంగ్వేజ్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో రాసుకుందాం. బోత్ మీడియా వాళ్ళకి అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది. ఇక ప్రాబ్లంలోకి వెళ్తే, ప్రిపేర్ ఏ సింపుల్ క్యాష్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. మనం ఆల్రెడీ రాసుకున్నాం. దీన్ని క్యాష్ బుక్ అంటారు, క్యాష్ అకౌంట్ అని కూడా అనవచ్చు. ఎందుకోసం అంటే ఈ క్యాష్ అకౌంట్, క్యాష్ బుక్ 2 లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. బుక్ అనొచ్చు లేదంటే అకౌంట్ అనొచ్చు. దీంట్లో జనవరి 1 రోజున ఇచ్చిన ట్రాన్సాక్షన్, కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 50,000. దీని అర్థం ఏంటంటే తెలుగులో 50,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు అంటే అర్థం. అసలు మన టార్గెట్ ఏం గుర్తుపెట్టుకోవాలి మనము? ఇచ్చిన ట్రాన్సాక్షన్ వల్ల క్యాష్ వచ్చిందా క్యాష్ పోయిందా? క్యాష్ వస్తే డెబిట్లో రాసుకోవడము, అదే క్యాష్ పోతే క్రెడిట్లో రాసుకోవడము. ఇక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్ ఏంటి? 50,000తో వ్యాపారాన్ని ప్రారంభించారు అంట. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 50,000 రూపీస్తోనే వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు అంట.
అంటే ఏమనుకోవాలి మనము? క్యాష్ వచ్చినట్టు అనుకోవాలి. ఎందుకోసం అంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలంటే మనకి క్యాష్ కావాలి, మనం క్యాష్ తీసుకొస్తాం కాబట్టి వచ్చినట్టు అనుకొని డెబిట్ వైపు రాద్దాం. రాసే ముందు డేట్ 2022 జనవరి 1 కామన్గా తెలిసిందే. ఇంకా డెబిట్లో అయితే 2 అనే సింబల్ ఉండాలి, అదే క్రెడిట్లో అయితే బై అనే సింబల్తో మనము ట్రాన్సాక్షన్ రాసుకోవాలి. స్టార్టింగ్లో ఉన్న అమౌంట్ అంటే ఇది మనం ఏ బిజినెస్ అయినా కూడా ఏ విధంగా స్టార్ట్ చేస్తామంటే తీసుకునే అంశాన్ని క్యాపిటల్గా తీసుకొని స్టార్ట్ చేస్తాం. అంటే మూలధనం అనే అంశంగానే తీసుకొని ఒక వ్యాపారాన్ని మనం ప్రారంభిస్తాం కాబట్టి ఇక్కడ 2 క్యాపిటల్ అకౌంట్ అని రాసుకోవాలి. తెలుగులో మూలధనం ఖాతా. మూలధనంగా మనం తీసుకొచ్చింది 50,000. సో 50,000 ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రుక్మిణి. అంటే అర్థం ఏంటంటే రుక్మిణి నుంచి వచ్చిన నగదు. తెలుగులో 950 రూపీస్ అంట. కండిషన్ గుర్తుంది కదా, మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా ఈ కండిషన్స్లో ఏది ఫుల్ఫిల్ చేస్తుందో దాన్ని ఫాలో కావాలి. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రుక్మిణి అంట, అంటే క్యాష్ వచ్చినట్టు, కమ్స్ ఇన్. కాబట్టి ఎక్కడ రాసుకోవాలి? డెబిట్లో రాసుకోవాలి. డేట్ ఎంత అంటే 2 జనవరి 2. మంత్ మారలేదు కాబట్టి ఓన్లీ డేటే రాస్తున్నాం. ఇక్కడ మన క్యాష్ వచ్చింది అంట. పర్టికులర్స్లో ఏమని రాయాలంటే ఏ రీజన్ వల్ల క్యాష్ వచ్చిందో రీజన్ రాయాలి, అంతేగాని క్యాష్ని క్యాష్ రూపంలో మళ్ళీ రాయద్దు. ఏ రీజన్ వల్ల వచ్చింది లేదా ఏ పర్సన్ వల్ల వచ్చింది అంటే రుక్మిణి ఇచ్చిందంట, కాబట్టి రుక్మిణి అకౌంట్ టు రుక్మిణి అకౌంట్, రుక్మిణి ఖాతా. మరి రుక్మిణి ఎంత క్యాష్ ఇచ్చింది అంటే 950 రూపీస్ ఇచ్చింది. ఎంత క్యాష్ ఇచ్చింది? 950 రూపీస్ ఇచ్చింది. కాబట్టి ఈ 950 రూపీస్ ఆర్గనైజేషన్లోకి వచ్చాయి కాబట్టి మనం డెబిట్లో రాసుకున్నాం. ఒకవేళ వెళ్ళిపోతే క్రెడిట్లో రాసుకోవాలి. మరి వెళ్ళిపోలేదు, మనం క్రెడిట్లో రాయలేదు. నెక్స్ట్ పర్చేజ్డ్ మెషినరీ ఫర్ క్యాష్ 6,000. మనం ఇక్కడ యంత్రాలను కొన్నాము అంట. 6,000 రూపాయల విలువ గల యంత్రాలు కొన్నాము అంట. కొనడము అంటే అర్థం ఏంటి? క్యాష్ వెళ్ళిపోవడము. క్యాష్ వెళ్ళిపోవడము అంట. చూడండి, క్యాష్ గోస్ అవుట్ అంటే ఏ కండిషన్ ఫుల్ఫిల్ చేసింది? ఈ సెకండ్ కండిషన్ ప్రకారం ఎక్కడ రాయాలి మనము? క్రెడిట్లో రాసుకోవాలి. అంటే క్యాష్ వెళ్ళిపోతే క్రెడిట్లో, వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్లో రాద్దాం. అది కూడా డేట్ అండ్ మంత్ ఇయర్తో సహా రాయాలి. 22 జనవరి 5. ఏం చేసాం మరి ఇక్కడ మనము? మెషినరీ కొన్నాము అంట. సో మెషినరీ అకౌంట్ అనే రాసుకోవాలి. తెలుగులో బై యంత్రాల ఖాతా. ఎంత కొన్నాము మెషినరీని? ఎంత కొన్నాము అంటే 6,000కు కొన్నామండి. కాబట్టి అదే 6,000 క్రెడిట్లో రాసేసుకున్నాం. ఎందుకోసమంటే క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి అకౌంటింగ్ రూల్స్ ప్రకారం క్రెడిట్లోనే రాసుకున్నాం. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ 20,000 అంటే సరుకును కొనుగోలు చేశాము అంట. కొనడము అంటే క్యాష్ వెళ్ళిపోవడము. క్యాష్ వెళ్ళిపోయింది అంటే ఈ కండిషన్స్ చూడండి, క్యాష్ గోస్ అవుట్ అంటే ఎక్కడ రాసుకోవాలి? క్రెడిట్లో రాసుకోవాలి. కాబట్టి మళ్ళీ దీన్ని కూడా క్రెడిట్లోనే రాసేద్దాం. డేట్ 9th రోజున బై పర్చేజ్ అకౌంట్. తెలుగులో బై కొనుగోలు ఖాతా. చూడండి, యంత్రాలు కొన్నప్పుడు, తర్వాత పర్చేజ్ చేసినప్పుడు, గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ మెషినరీ పర్చేజ్డ్ అన్నాడు, పర్చేజ్డ్ గూడ్స్ అన్నాడు. మరి రెండింటికి పర్చేజ్ ఉంది, కానీ మనం రాసేటప్పుడు మెషినరీని మెషినరీగా రాసాము,
ఇక్కడ మాత్రమే గూడ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే పర్చేజ్ అని రాసాము. ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి. ఎప్పుడైనా సేల్స్ అండ్ పర్చేస్ దేనికి సంబంధించింది అంటే గూడ్స్కు సంబంధించి కొనుగోలు లేదా అమ్మకాలు రాస్తున్నాము అంటే అది సరుకుకు సంబంధిస్తేనే కొనుగోలు అమ్మకాలు అని రాయాలి. మిగతా దేన్ని కొన్నా కూడా లేదంటే ఏది అమ్మినా కూడా ఇచ్చిన అంశాన్నే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము యంత్రాలు కొన్నాము అంట, అందుకోసమే యంత్రాలు అని రాసాము. ఎందుకోసం యంత్రాలు అని రాసాము? ఇది స్టాక్ కాదు, సరుకు కాదు. కొనుగోలు అమ్మకాలు అనే పదాలు వాడాలి అంటే అది సరుకు విషయంలోనే వాడాలి, వేరే ఏ అంశాల విషయంలో వాడొద్దు. అందుకోసమే ఇక్కడ మెషినరీ అని రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పర్చేజ్ అని రాయడం జరిగింది. ఈ రెండింటిని గమనించాలి మీరు. ఇక నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ 15,000. ఇక్కడ ఏం చేశామంటే సరుకును 15,000 రూపాయలకు అమ్మాము అంట. మరి అమ్మడము అంటే అర్థం ఏంటి? క్యాష్ రావడము, అమ్మితే క్యాష్ వస్తుంది, క్యాష్ కమ్స్ ఇన్. సో ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఈ కండిషన్ ప్రకారం మనం ట్రాన్సాక్షన్ డెబిట్లో రాసుకోవాలి. గుర్తుంది కదా అండి? క్యాష్ వస్తే డెబిట్లో, షార్ట్కట్లో క్యాష్ వచ్చింది అనుకోండి డెబిట్లో, క్యాష్ వెళ్ళిపోయింది అనుకోండి క్రెడిట్లో. ట్రాన్సాక్షన్ వల్ల క్యాష్ వస్తే డెబిట్, అదే క్యాష్ పోతే క్రెడిట్. ఇక్కడ సేల్ చేసామంట, క్యాష్ వచ్చింది కాబట్టి ఎక్కడ రాద్దాము? డెబిట్లో రాద్దాము. డేట్ వచ్చేసి 12th. గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. సోల్డ్ను సోల్డ్గా రాయొద్దండి, సేల్స్ అకౌంట్ అని రాయాలి. తెలుగులో అమ్మకాల ఖాతా అని రాయాలి. ఎంతకు అమ్మాము అంటే 15,000కి అమ్మాము. సో అదే 15,000 రాసుకున్నాం. గుర్తుంది కదా కండిషన్? మళ్ళీ క్యాష్ వస్తే డెబిట్, క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్లో రాసుకున్నాం. నెక్స్ట్ పెయిడ్ టు సుమన్. సుమన్కు చెల్లించింది అంటారు తెలుగులో. సుమన్కు చెల్లించడము. సుమన్కు చెల్లించడం అంటే క్యాష్ వెళ్ళిపోయింది, క్యాష్ గోస్ అవుట్. కాబట్టి ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. సెకండ్ కండిషన్ ప్రకారం మరి ఎక్కడ రాసుకోవాలి? క్రెడిట్లో. అంటే క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్లో. డేట్ ఎంత అంటే 20th, మంత్ మారలేదు. ఎవరికి చెల్లించాము నగదు? సుమన్కు చెల్లించాం కాబట్టి సుమన్ అకౌంట్ అనే రాసుకోవాలి. సుమన్ అకౌంట్. తెలుగులో కూడా సేమ్, సుమన్ అకౌంట్ లేదంటే సుమన్ ఖాతా. సుమన్కు ఎంత ఇచ్చాము అంటే 3,900 చెల్లించామండి. ఓకే, సారీ, ఇందాక మనము పర్చేజ్ చేసినప్పుడు అమౌంట్ వేసుకోలేదు. పర్చేజ్ గూడ్స్ వర్త్ 20,000 చూసుకోలేదు మనం. ఓకే, పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 20,000 కొన్నాము అంట. అమౌంట్ ఇప్పుడు రాసాము, ఒకసారి గమనించండి. నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ 25th రోజున పెయిడ్ రెంట్, అద్దె చెల్లించాము అంట. చెల్లించడము అంటే క్యాష్ వెళ్ళిపోవడము, క్యాష్ వెళ్ళిపోవడము. చూడండి, క్యాష్ గోస్ అవుట్ కాబట్టి ఎక్కడ రాసుకోవాలి? క్యాష్ గోస్ అవుట్. సెకండ్ కండిషన్ ప్రకారము క్రెడిట్లో రాసుకోవాలి. అంటే ఈ ట్రాన్సాక్షన్ని క్రెడిట్లో ఎంటర్ చేసుకోవాలి. డేట్ 25th. ట్రాన్సాక్షన్ రెంట్. సో రెంట్ అకౌంట్ అనే రాయాలి. రెంట్ అకౌంట్. తెలుగులో అద్దె ఖాతా. అద్దె రూపంలో మనం ఎంత చెల్లించామంటే 3,000 చెల్లించాము. ఇక ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏం లేవండి, అయిపోయినవి. నెక్స్ట్ ఏం చేయాలంటే డెబిట్లో ఎక్కువ ఉందా క్రెడిట్లో ఎక్కువ ఉందా చూసుకొని తక్కువ దాంట్లోంచి అంటే తక్కువ దాన్ని తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్లో క్రెడిట్లో చూస్తే డెబిట్లోనే ఎక్కువ ఉంది. మరి డెబిట్లో ఎంత అంటే 65,000, $950. ఇది 65,000 అండి. ఇదే 65,950ని క్రెడిట్లో కూడా రాసుకోవాలి. మరి ఇవన్నీ తీసేస్తే 33,050 రూపీస్. ఈ 33,050 రూపీస్ బ్యాలెన్స్ని ఏమంటారంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. తెలుగులో తేల్చిన నిల్వ. ఒక
ఒకసారి గమనించండి, ఇది ఆన్సర్. ఎట్లా వచ్చింది అంటే డెబిట్లో ఉన్న నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెబిట్ కాలంలో రాసుకుందాం. టోటల్లో ఇదే అమౌంట్ని ఇక్కడ తీసుకెళ్ళి ఈ అమౌంట్స్ అన్నీ తీసేసాను. తీసేస్తే లాస్ట్లో మిగిలింది ఎంత అంటే 33,050 రూపీస్. మీరు ఎప్పుడైనా ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుపెట్టుకోండి, క్యాష్ బుక్ ఎప్పుడు డెబిట్లోనే ఎక్కువ ఉంటుంది కంపల్సరీ. అది సింపుల్ క్యాష్ బుక్ అయినా, 2 కాలం క్యాష్ బుక్ అయినా, 3 కాలం క్యాష్ బుక్ అయినా, క్యాష్ బుక్ అనగానే ఎటు ఎక్కువగా ఉంటుందంటే 100% డెబిట్లోనే ఎక్కువ ఉంటుంది, క్రెడిట్లో తక్కువ ఉంటుంది. ఈ తక్కువ సైడ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఎక్కువ దాంట్లోంచి ఈ తక్కువ నిల్వలన్నీ తీసేస్తే ఈ వచ్చిన నిల్వనే బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటారు. ఇది కామన్గా వచ్చే డిఫరెన్స్ ఎప్పుడైనా కూడా బ్యాలెన్స్ క్యారీ డౌనే అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకోవాలా సార్, బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసుకోవాలా? కంపల్సరీ క్యారీ డౌనే రాసుకోవాలి. క్యారీ డౌన్ అంటే తేల్చిన నిల్వ. తేల్చడం అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా ఉన్న నిల్వలోంచి తక్కువగా ఉన్న నిల్వను తీసివేయడము. ఆ తీసివేస్తే వచ్చే నిల్వనే తేల్చిన నిల్వ అంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.